హలో, ఎవరు? అయ్యా నేను ముత్యాల్ని, సివిల్ సప్లైస్ గోడౌన్ వాచ్మెన్ని. ఇప్పుడేంట్రా? రేపు చెయ్యి. లేదయ్య గారు, అప్పుడు మన గోడౌన్లో మంచి నూనె కల్తీ చేయించారు చూడండి, 22 మంది పిల్లలు చనిపోయారు. యూస్లెస్ ఫెలో, ఇప్పుడెందుకు రావన్నీ? ఆ ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని ఒక ఆయన నా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. 25 లక్షలు. ఎవడ్రా వాడు? ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, మాట్లాడండి. రేయ్, అరగంటలో నువ్వు ఇక్కడ ఉండాలి, లేదంటే నేను అన్ని ఆధారాలతో 1 అవర్లో కమిషనర్ గారి దగ్గర ఉంటాను. ఎస్ఐ గారు, ఒకసారి ఇలా వస్తారా? ఆ తలుపేసి రండి. ఏంటి చెప్పండి సార్. ఇదేం చర్మమో చూడండి. ఇది గజపతి గారు, మీరు హాయిగా నిద్రపోండి, మేము చూసుకుంటాం. సార్, ఆ దేవా పోలీస్ స్టేషన్ లో కిరాయి కిల్లర్ని ఇక్కడ పంపించొచ్చు. మన ఎలర్ట్ గా ఉండాలి. ఎస్, హీఈస్ టూ ఇంటెలిజెంట్. నేను గజపతి రూమ్ పక్కనే ఉంటాను. ఏదైనా మెసేజ్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? ఓకే సార్. ఇతను ఏ స్టేషన్ ఎస్ఐ? ఇక్కడ 33 స్టేషన్లు ఎస్ఐలు ఉన్నారు. ఎవరి ముఖం ఎవరు గుర్తుంటుంది? ఓయ్, నేను అర్జెంటుగా ఒకళ్ళని కలవాలి, బయటికి వెళ్తున్నాను. వాడు వస్తే క్యాష్ నీ దగ్గర ఉంచమని చెప్పు, సాక్ష్యాలు ఇచ్చి తీసుకెళ్తాను. అయ్యయ్యో, ఆయన అలా ఒప్పుకోడండి. ఏయ్, వాడు ఒప్పుకోకపోతే వాడు నువ్వు జైలుకి వెళ్తారు. ఏయ్ లేవయ్యా. సార్, ఎక్కడయ్యా ఆ గజపతి గారు? ఎక్కడ పోయాడు? ఆ గజపతి నన్ను కొట్టి నా డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాడు సార్. ఎక్కడికి పోయాడో తెలుసా? తెలియదు సార్. సార్ సార్, ఆ గజపతి సెల్ ఫోన్ సార్. ఈ నెంబర్ ఎవరిదో ఏంటో కనుక్కో. ఓకే సార్. ఓరి వెధవా, గజపతి గారు వచ్చేలోపే పోలీసులను పంపించాడే. ముత్యాలు, రే ముత్యాలు. గజపతి గారి గొంతులాగుందే. అయ్యా నమస్కారం అయ్యా. ఎక్కడ్రా వాడు? వాడు ఇందాకే వెళ్ళిపోయాడయ్యా. వెళ్ళిపోయాడా? అవునయ్యా, అర్జెంటుగా ఎవరినో కలవాలట. మీ దగ్గర డబ్బులు తీసి పెట్టుకుంటే తను తీసేసుకుని సాక్ష్యాలు ఇచ్చి వెళ్తా అన్నాడయ్యా. ఎరా, కూలి పిల్లలకు పంపే నూనె కల్తీ చేయమని చెప్పి 5 లక్షలు ఇచ్చింది నేను, లక్ష్మీపతి. తీసుకుంది నువ్వు. ఇంకెవడికి తెలుసురా ఈ విషయం? ఆ రాత్రే కల్తీ నూనె తీసుకొచ్చి కలిపిన రఘుపతి గారికి కూడా తెలుసు కదయ్యా. కరెక్టేరా. తెలిసిన రఘుపతి, లక్ష్మీపతి ఇద్దరూ చచ్చిపోయారు. ఇక మిగిలింది నువ్వు, నేను. మధ్యలో వీడెక్కడి నుంచి మొలిచాడు? నువ్వు మొలిపించావా, లేదా నువ్వే గొంతు మార్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయ్యయ్యో, అలాంటిదేం లేదయ్యా. నేనే పెద్ద మోసగాడిని, నువ్వు నన్ను మోసం చేస్తావురా? అయ్యగారు, నేనేం మోసం చేయలేదయ్యా. అమ్మ తోడయ్యా. అయ్యగారు, నేను అలాంటి వాడిని కాదయ్యా. ఇది నా ఫస్ట్ బైక్, అందరూ చూడాలి. ఇరిటేషన్తో అయినా సరే.